स्वयंभूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान्न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् ॐ पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ॐ శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదరణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయము సప్తమ బ్రాహ్మణము పంచమ షష్ఠ ప్రపాఠకం చూడండి. షష్టం కంటే పంచమండి. పిల్లలు చిన్న పిల్లలు తప్పు చేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా, మరి వాళ్ళకు కూడా భగవంతుడు శిక్ష ఇస్తాడా? వాళ్లకు తప్పు చేసినప్పుడు చేయకుండా ఉండడానికి హెచ్చరించుటకు వాళ్ళ అమ్మ నాన్నను కాపలా పెట్టాడు కదా. ఇప్పుడు పంట పశువులు తింటాయి నిజమే, అంటే తినకుండా పశువులు పంట దగ్గరికి చేరుకోకుండా కంచెను ఏర్పాటు చేసినట్టుగా పిల్లలను జాగ్రత్త చూసుకోవడానికి తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని కాపలా పెట్టాడు కదా. అందు గురించి ఈ షట్చక్ర ఛేదనంలో మొదటి 7 సంవత్సరాల వరకు తప్పు చేస్తే న్యాయాలయం కూడా వారిని శిక్షించదు. ఎందుకు అని అంటే వారు తప్పు చేస్తున్నారు అంటే వారు తప్పు చేయాలని తప్పు చేయట్లేదు, వారు ఎవరినో అనుకరిస్తున్నారు. ఇది వారి సొంత వివేకం కాదు. కాబట్టి వారిని బాలుర యొక్క ప్రశిక్షణ, బుద్ధి వికాసం కలిగేటువంటి ప్రశిక్షణకు పంపిస్తారు. జైల్లో పెట్టరు, వారిని శిక్షించరు, శిక్ష ఉండదు వారికి. అందుకని ఈ యొక్క 7 సంవత్సరాల తర్వాత ఏ రకంగానైతే తల్లి, తండ్రి, గురువుతోటి కనువిప్పు, జ్ఞానోదయం కలుగుతుందో ఆ తర్వాత వారు తెలివితో చేసే ఏ దానికైనా వారికి శిక్ష ఉంటుంది. కావాలని చేస్తున్నటువంటి దానికి ప్రతిదానికి శిక్ష ఉంటుంటుంది. గమనించండి. ఇక్కడ మనకు అగ్నిహోత్రం ద్వారా నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే యో అగ్నౌ తిష్టన్ అంతరః యం అగ్నిం వేద. అగ్నిలో ఉండి కూడా, ఇప్పుడు సమిధను అగ్నిలో ఆధానం చేస్తున్నప్పుడు సమిధ అగ్నిగా మారుతున్నప్పుడు, ఇనుప కడ్డీని అగ్నిలో వేసినప్పుడు ఇనుము రూపం అగ్నిగా మారుతున్నప్పుడు, అగ్ని ఇనుములో చొచ్చుకొని పోతున్నప్పుడు, సమిధను ఆధానం చేసినప్పుడు కాలుతూ అగ్ని సమిధలో చొచ్చుకుపోయి అగ్నిమయంగా మారుతున్నప్పుడు అగ్నిలో ఉంటుంది కానీ అగ్నిలో ఉన్నాడు కానీ అగ్నికి నాలో ఉన్నాడు అనేది తెలియదు. ఇందాక విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నారు ఏంటంటే కుర్చీలో కూర్చున్నది ఎవరు? కుర్చీలో కూర్చున్నది నేనే, కానీ కుర్చీకి తెలియదు నాలో ఇంకొకరు కూర్చున్నారనేది. ఎందుకు అంటే జడం. ఇట్లా సొంత వివేకంతో ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడుతుంటారో వారికి పరమేశ్వరుని యొక్క స్వరూపం, సాక్షాత్కారం అనేటువంటిది స్వతహా జరుగుతుంది అనుభవోపేతంగా. అందుకని ఈ ఇనుము అగ్నిగా మారుతుంది, అగ్నిలో చొచ్చుకుపోతుంది, ఎక్కడ చూసినా కూడా దగదగమని మెరుస్తుంటది. అందుకే ఆ అగ్నిని, ఆ ఇనుప కడ్డీని, ఎర్రగా మారినటువంటి ఇనుప కడ్డీని
ఈ ముక్కలు ముక్కలుగా చేస్తూ ఏ రూపకంగానన్నా దాన్ని మలుసుకోవడం, బంగారాన్ని కరిగించి దాన్ని ఏ రూపకంగానన్నా పోత పోసుకొని ఏ ఆకృతి రూపకంగానన్నా తయారు చేసి దాన్ని మలుసుకోవచ్చు. వేడి మీదనే, చల్లారినాక కాదు. మునిగారు ఏమని చెప్తున్నారు అంటే, ప్రాణాయామం చేస్తూ ఒకే ప్రయత్నంలో అనేక లాభాలు పొందాలి అనేటువంటి దాంతో మనసులో ఓంకారాన్ని స్మరించాలి, ఈ ఈ ప్రాణాయామాన్ని చేయాలి అని అంటున్నారు. ఆ ఆ యొక్క అభిప్రాయంతో ఏంటంటే, వారు ఏకాగ్రమును స్థిరచిత్తమును కాకుండా విక్షిప్తతను నేర్పిస్తున్నారు. విక్షిప్తత అంటే మన మన తినేటువంటి అన్నంతో ఏర్పడే ఊర్జను విభక్తం చేస్తున్నారు. కొంత ఓంకారం స్మరణం చేయడంలో ఎన్నిసార్లు చేసామనేది అది లెక్క పెట్టాలి. ఓంకారం చేస్తున్నామా లేదా అని అటువైపు పెట్టాలి, ఇంకోవైపు ఈ ప్రాణాయామం చేయాలి. దాన్ని ఎనర్జీని విభజిస్తున్నారు. విభజించడంలో మనకు విక్షిప్తత ఏర్పడుతుంది కానీ తటస్థత ఏర్పడదు, స్థిరచిత్తం అనేటువంటిది ఏర్పడదు. ఎప్పుడైతే మనము స్థిరముగా ఉంటుంటామో అప్పుడు మనకు ఈ సాక్షాత్కారం యొక్క అనుభూతి తెలుస్తుంటది. ఇందాక ఆ అమ్మగారు విజయలక్ష్మి గారు చెప్తున్నారు, కానీ ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుంది వారు పట్టుకోవట్లేదు. కూర్చి ఒక పదార్థాన్ని చూపెట్టారు, ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఇది శరీరం అని చెప్తున్నారు. దీన్ని ఎవరు తెలుసుకున్నారు అంటే ఆత్మ అని చెప్తున్నారు, కానీ ఈ మాట్లాడుతున్నది ఎవరు? ఇక్కడ వారు పొరపాటు చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు సరిగానే, కానీ చిన్న పొరపాటు జరుగుతుంది. కుర్చీ అనేటువంటి వస్తువులో కూర్చున్నటువంటిది ఈ శరీరం అని చెప్తున్నారు. శరీరం అన్నప్పుడు శరీరంలో నేను లేను కదా. చెప్పాల్సింది ఏంటంటే నేను ఆత్మను తెలుసుకుంటున్నది ఎవరు? నేను ఆత్మను. ఆత్మ అనుభూతి కావాలి, కానీ ఆత్మ తెలుసుకుంటుంది అని అంటే మీరు చెప్పేది ఎవరు? ఆత్మ తెలుసుకుంటుంది అని చెప్తున్నది ఎవరు? వారు టీచర్ కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటారు. పిల్లలు ఎలా ఉన్నారమ్మా అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుంటున్నారంటే పిల్లలు వేరు, పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ వేరు. కాబట్టి ఆ టీచర్ చెప్తున్నారు పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం చేసుకుంటున్నారని. ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరు అంటే ఆత్మ అని వారు చెప్తున్నారు, కానీ ఆత్మ అని చెప్పేది ఎవరు? పట్టుకుంటున్నారా విజయలక్ష్మమ్మ గారు? అందుకని ఈ చిన్న దాంట్లో సరిగ్గానే వస్తున్నారు, కానీ చిన్నది అంటే తెలియదు కాబట్టి ఇలా పట్టుకుంటే అర్థమవుతుంది. నేను కూర్చున్నాను అంటే ఆత్మ అని చెప్పేది ఆత్మనే. నేను ఆత్మని కూర్చున్నాను అంటే ఇప్పుడు వారి భాషలో చెప్పాలంటే కుర్చీలో నేను అనే ఆత్మను ఈ శరీరంలో ఉండి కూర్చుంటున్నాను. శరీరంలో అమ్మగారు మునిగారు సూటిగా చెప్తున్నారు, రోజు చెప్తున్నారు, నేను నువ్వు నాది అన్నప్పుడు ఈ శరీరం నాది కదా. వారంతా స్పష్టంగా చెప్తున్నప్పుడు వారిని పట్టుకోవాలి కదా. ప్రభా గారు పట్టుకుంటున్నారా? ఇది శరీరం నాది. మైక్ బంద్ చేయండి అంటే అగ్నౌ తిష్టన్ అగ్నేహ అంతరో, అగ్నిలో ఉండి కూడా అగ్నికి వేరుగా. ఇప్పుడు సమిధ చూపిస్తున్నటువంటి స్వరూపం, సమిధాదానం చేసేటువంటి వారు పుష్పమ్మ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, మరి వింటున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు వినండి. సమిధ అగ్నిలో ఉంటుంది కానీ సమిధ అగ్ని కాదు అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నారు. దీన్ని ఎక్కడ చూస్తున్నారు అంటే, ఎవరైతే ఎక్కువగా సమిధలు పెట్టరో, ఎవరైతే ఎక్కువగా సామగ్రి వేయరో వారికి ఈ రహస్యం కనపడుతుంది. ఎవరైతే ఎక్కువగా వేసి పొగ వచ్చేటట్టుగా చేసుకుని దాంట్లో కర్ర పెట్టి కెలకడం,
ఈ ఈ యొక్క అగ్నిహోత్రం యజమానుని యొక్క హృదయ స్థానం, యజమానుని యొక్క హృదయ స్థానం. అందుగురించి ఈ యొక్క అగ్ని వెలిగేటువంటి అగ్నిని ఆరిపోనివ్వకూడదు. దాంట్లో సరి అయినటువంటి సమిధలు పెట్టినట్టయితే మళ్ళీ మనం వేసేటువంటి సామగ్రి నెయ్యి ఏ మంత్రానికైతే మనం చదువుతుంటామో ఆ మంత్ర దేవతకే సమర్థం కావాలి, ఇంకొకరికి మిగలకూడదు. ఆ రకంగా ఎవరైతే అగ్నిహోత్రం చేస్తుంటారో అగ్నిహోత్రం చేసిన తర్వాత యజ్ఞకుండం కడిగినట్టుగా ఉంటది, తెల్లగా మసిబట్టదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎక్కువగా సమిధలు పెడతారో ఎక్కువగా సామగ్రి వేస్తుంటారో అది కాలకుండా ఆ దేవతకు చెందకుండా మసిబట్టిపోతుంటది, బొగ్గులవుతుంటాయి. ఇక్కడ అగ్నిహోత్రం యొక్క విజ్ఞానంలో ఏంటంటే ఈ యొక్క సర్వాంతర్యామి అంటే ఎవరు అనేటువంటి ప్రకరణం నడుస్తున్నది. ఇప్పుడు వెలుగుతున్నటువంటి అగ్నిలో సమిధను ఆధానం చేసినప్పుడు సమిధ అగ్ని సంయోగంలో అగ్నిమయంగా మారినప్పుడు దగదగమనే నిప్పు కణముగా మనకు కనిపిస్తున్నప్పుడు మనం అగ్నిహోత్రం ఆపేసినట్టయితే, పూర్తయింది కాబట్టి ఆపేసినట్టయితే చల్లారినప్పుడు పైన ఉండేటువంటి తొక్క ఒక ఇది గొట్టంలాగా కనిపిస్తుంటది, లోపల ఉన్నటువంటి సమిధ ఆ తెల్లని భస్మంలాగా అయిపోతుంటది. అక్కడ ఆ రూపం కనిపిస్తుంటది. ఈ ప్రసంగం ఏంటంటే అగ్నిలో ఉండి కూడా ఈ సమిధ అగ్ని కాదు, అందుకే భస్మముగా మిగిలిపోయింది. ఈ యొక్క అగ్నిలో ఉన్నటువంటి భగవంతుడు అగ్ని కాదు. అగ్ని నాలో భగవంతుడు ఉన్నాడని చెప్పేసి అగ్ని తెలుసుకోలేదు. ఇదే రహస్యం. అర్థమవుతుందా? అమ్మగారు చెప్తున్నారు కదా, కుర్చీలో నేను కూర్చున్నాను కానీ ఎవరు కూర్చున్నారు అనేటువంటిది వారికి బోధ అవుతుంది, కానీ కుర్చీకి తెలియట్లేదు నా మీద ఒకరు కూర్చున్నారని చెప్పేసి. ఎందుకు అంటే కుర్చీ జడ పదార్థం కాబట్టి, అంతే. అగ్ని జడ పదార్థం కాబట్టి అగ్నికి నాలో పరమాత్మ అంతర్యామి ఉండడం తెలియదు. ఈ అంతర్యామి తత్వాన్ని తెలుసుకునేది, ఇంట్లో నాన్నగారు ఉన్నారు అనేటువంటి భయము, భక్తి, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పిల్లలకు, సంతానానికి, భార్య పిల్లలకు వాళ్ళకి ఎట్లయితే ఉంటుంటుందో ఇంటికి తెలియదు, కానీ ఇంటికి కూడా తెలుసు. ఇంట్లో మనుషులు ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఎవరు లేకపోతే అది దుమ్ము ధూళి బట్టి అది భూత బంగ్లా తయారవుతుంటది కదా, పక్షులు అన్ని ఆశ్రయిస్తుంటాయి కదా. అందుకని ఆ శుచి శుభ్రత గురించి ఆ యొక్క బయట అది తెలుస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉన్నదా లేదా అని. అందుకే ఇంటిని చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలో తెలుస్తుంది. అలుకు ముగ్గు పెట్టుకోవడం, పాత్రలు ఎంత వ్యవస్థితంగా పెట్టుకోవడం, ఆ రకం. అందుగురించి ఈ యొక్క ఇంటికి మాత్రం ఎవరు ఉంటున్నారు, ఎటువంటి వారు ఉంటున్నారు అనేటువంటిది తెలియదు, ఎందుకంటే ఇది జడ పదార్థం కాబట్టి. ఓ మాచారి, ఇంట్లో పండితులు ఉంటున్నారా, దానికి సంబంధమే లేదు, ఉంటున్నారా, దానికి ఏం తెలియదు, ఏం సంబంధం లేదు, అంతే. యస్య అగ్ని శరీరం, మనం ఏదైతే సమిధాదానం చేస్తున్నామో, ఏదైతే ఇనుప కడ్డీని అగ్నిలో వేస్తున్నామో, ఏదైతే బంగారాన్ని మనం కరిగిస్తున్నామో, యస్య అగ్ని శరీరం, ఆ అగ్నిమయంగా మారినటువంటి ఇనుప కడ్డీయే, అగ్నిమయంగా మారినటువంటి సమిధయే, యో అగ్నిం అంతరో, ఈ అగ్ని కంటే, అంతరం అంటే వేరు, వారి వీరిలో అంతరం ఉన్నది కదా, వారి వీరు ఒకటే ఎట్లా అవుతారు, వారు వేరు వీరు వేరు, అగ్ని వేరు పరమాత్మ వేరు, ఈ రూపకంగా. అందుకని అంతరం అంటే వేరు తత్వాన్ని చూపించేటువంటిది. యం అయతి ఏష, ఇక ఈ అగ్ని అనేటువంటిది వెలిగిస్తే వెలిగేటువంటిది, ఆరిపేస్తే ఆరిపోయేటువంటిది. కానీ భగవంతుడు మనం ఉండమంటే ఉండేవాడు, మనం వద్దంటే పోయేవాడు కాదు.
భగవంతుడు ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు. ఓ మా ఆచార్య, ఆ భగవంతుడు చెప్పినట్టు మనం వినాలి కానీ మనం చెప్పినట్టు భగవంతుడు వినాడు కదా. అందుకే అక్కడ బస్సులో పెట్టాడు కదా, కండక్టర్ చెప్తేనే డ్రైవర్ వింటాడు, రైట్ రైట్ అని చెప్పేసి. ఆపమనంటే మనం యాత్రికులం ఎవరం పడితే వారు చెప్తే మన మాట వినడు. మన మాట విన్నట్టయితే అతడు ఆగమైపోతాడు. ఎందుకంటే అతడు ముందుకు నడిపించాలి, వెనక ముందు ఈ పక్క ఆ పక్క చూసుకుంటూ నడిపించాలి. అతని మనోనిగ్రహం అంతా మొత్తం వాహనాన్ని సవ్యంగా నడిపించడానికి ఆ దిశలోనే ఉండాలి. అందుకని ఈ విషయాన్ని, ఈ కండక్టర్ ఎవరు అంటే మనస్సు, కండక్టర్ మనస్సు. ఎవ్వరు ఏది కావాలన్నా ఆ మనసుకు చెప్తే మనస్సు వెళ్ళి ఆత్మకు చెప్పినట్టుగా కండక్టర్ డ్రైవర్కి చెప్తాడు. కానీ ఒక్కొక్క చోట పని అది బద్దకస్తులైనటువంటి కండక్టర్లు ఉంటారు. ఏంటంటే నువ్వు ఎక్కడ దిగాలంటే నాకేం చెప్తున్నా, డైరెక్ట్ డ్రైవర్కి చెప్పు, మనల్నే నేరుగా పంపిస్తాడు అన్నట్టుగా. అది ఈ పరిస్థితి ఎదురైందా లేదా? ఎవరో ఉంటారండి అరుదుగా, కానీ అంతే, అరుదుగానే, అందరూ అలాగని కాదు. ఎందుకంటే కండక్టర్ మనసు అయితే ప్రయాణికులు దేవుళ్ళ ఇంద్రియాలు వస్తుంది. ఇప్పుడు దేవుడు అనేటువంటిది ఇప్పుడు డ్రైవర్ దేవుడు కదా. డ్రైవర్ ఇప్పుడు ఆత్మకు వచ్చాడు, వాహన రథచాలకుడు కాబట్టి మనసు రథచాలకుడు ఆత్మ అనుకున్నాం కదా ఇంతవరకు అట్లా అని. ఆ రథసారథి ఆత్మగా అనుకున్నప్పుడు డ్రైవర్ ఇది కండక్టర్ మనసు అయింది. అవుతుంది. ఇంద్రియాలు ప్రభాకర్ గారి భాషకు అర్థం ఏంటంటే బస్సు దేహము, యాత్రికులు ఇంద్రియాలు. పట్టుకున్నారా? అవును, పట్టుకున్నాం. అది దేహం అయినప్పుడు అది అంతే కదండి. డ్రైవరు, దేవుడు యాత్రికులు, ఆత్మ నడిపేవాడు. ఆత్మ ఎవరు మరి? ఆత్మ నడిపేది అది అంతే, అట్లా సరిపోతుంది. జీవాత్మగా నడిపినట్టు సంబంధించిన దాంట్లో దేవుడు అనేది ఏది అనేది అర్థం కాదు. అంతటా ఉన్నాడు దేవుడిగా. అప్పుడు అది ఇట్లా అంటే దేవుడు అనేటువంటిది రవాణా శాఖ మంత్రి. అంతే అంతే, వాక్యంలో అంతే. రవాణా శాఖ. ఈ రవాణా శాఖ మళ్ళీ చూడడు కదా, కాబట్టి వాక్యానికి అంత సమంజసం కాదది. అమ్మగారు సాగదీయకండి, కొద్దిగా ముందుకు పోతాం. ఆత్మ అంతర్యామి అమృత, ఆ రకంగా ఉన్నటువంటి ఆత్మ అంతర్యామి అమృత, అతనికి చావు లేదు, పుట్టుక లేదు. ఈ అగ్నికి చావు పుట్టుక ఉంది, ఈ నీటికి చావు పుట్టుక ఉంది, ఈ భూమికి చావు పుట్టుక ఉంది. చావు అంటే ఏంటిదంటే వినాశనం. ఇక పుట్టుక అంటే ఏంటంటే అస్తిత్వం దాల్చుకోవడం, రూపొందించబడడం, ఆకృతిలోకి రావడం, వ్యవస్థితం అవడం. యో అంతరిక్షే తిష్టన్ అంతరిక్షాదంతరో యం అంతరిక్షం నా వేద. ఇక ఎవరైతే అంతరిక్షే, సప్తమి భక్తి ఏకవచనం, అంతరిక్షంలో తిష్టన్, అంతరిక్షంలో ఉంటాడు, అంతరిక్షాదంతరో, అంతరిక్షంలో ఉంటాడు కానీ అంతరిక్షం కాదు. యం అతనిని, యం అంటే అతనిని, అంతరిక్షం నా వేద, ఆ అంతరిక్షం అతన్ని తెలుసుకోలేదు. యస్య అంతరిక్షం శరీరం, ఇంకా ఎవరిదైతే అంతరిక్షం శరీరంగా ఉంటుందో, యో అంతరిక్షం అంతరో, అంతరిక్షం శరీరంగా ఉన్నా కూడా అంతరిక్షానికి భిన్నంగా ఉండి, యం అమయతి ఏష, ఇక ఈ వస్తువు పోతూ ఉండేటువంటి ఇది అంతా కనబడేటువంటిది ఈ అంతరిక్షమే. సృష్టిలో నిర్మాణం అవుతుంది, ప్రళయంలో విచ్ఛిన్నం అవుతుంది. ఈ రకంగా ఆకృతిలోకి వచ్చినటువంటిది, ఆకృతి నాశనమైనప్పుడు వెళ్ళిపోతున్నటువంటి ఈ అంతరిక్షమే శరీరముగా ఉన్నటువంటి దాంట్లో ఆత్మ అంతర్యామి అమృతంగా ఉన్నాడు. యో వాయౌ తిష్టన్, వాయోరంతరో యం వాయోర్ నా వేద, ఇక ఎవరైతే
వాయువులో ఉంటూ వాయువు కంటే భిన్నంగా ఉన్నటువంటి వాడు. యం వాయు నావేద, అతన్ని వాయువు కూడా తెలుసుకోలేదు. యస్య వాయు శరీరం, ఎవరిదైతే వాయు శరీరంగా ఉంటుందో, యో వాయు అంతరో, ఆ వాయువు కంటే అతను భిన్నమైనటువంటి వాడు. యం అయతి ఏష తా ఆత్మ అంతర్యామి అమృత. ఇక్కడ చెప్తున్నటువంటి వాడు నేనంటే, తల్లి గర్భములో పిండం ఎదుగుతున్నప్పుడు శుక్రకణం వచ్చి, పురుష శరీరం నుండి శుక్రకణం వచ్చి గర్భాశయంలో ఎదుగుతున్నప్పుడు తల్లితోటి సంబంధం ఏర్పరచుకోవడానికి ఆ పేగుబంధం నిర్మాణం అవుతున్నప్పుడు, తల్లి శరీరం నుండి స్రావాలు అందుతున్నప్పుడు, తల్లి శ్వాస ద్వారా ఆ శ్వాసగా ఈ యొక్క జీవాత్మ దేహస్థితిలో లేడు కాబట్టి పిండ రూపం దాలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎటువంటిది అని అంటే, వరదలో కొట్టుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి పట్టుకోబోతే పట్టుకు రాదు. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, పాలను తోడు వేసాము, ఇంకా తోడుకోలేదు, తోడుకుంటుంది. కాబట్టి ఇట్లా చెయ్యి పెట్టగానే చేతికి పట్టుకురాదు. పట్టుకున్నారా ఎప్పుడైనా తోడుకోబోయే పెరుగును? పట్టుకురాదు సార్. పట్టుకోనికి రాదు, అటువంటి స్థితి అన్నమాట. అందు గురించి ఈ వాయు రూపంలో తల్లి తీసుకునేటువంటి శ్వాస ద్వారా పిండముకు శ్వాస అందిస్తున్నటువంటిది భగవంతుడు ఆరూపకంగా వస్తున్నటువంటిది. అప్పుడు తల్లి గర్భంలో ఈ పిండ రూపం దాల్చున్నటువంటి ఆ జీవాత్మకు దేహము తెలియదు, సోయి తెలియదు, ఏది తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే, పాలు కాదు, పెరుగు కానే కాలేదు. రాజమణమ్మ గారు, పాలు కాదు, పెరుగు అవనే లేదు. అటువంటి స్థితి మధ్యస్థితి కాదమ్మ గారు. పాల నుంచి మార్పు చెందుతుంది, పెరుగు వైపుకు దారి తీస్తుంది. అటు పెరుగు అనబడదు, ఇటు పాలు అనబడదు. అవునవును అదే వాళ్ళ దశ మారిపోయింది, పెరుగు దశ ఇంకా రాలేదు. పాల దశ మారుతుంది. పాల దశ ఎంతెంత పాలలో మార్పు వస్తుందో అంతంత పెరుగు రూపం కూడా వస్తుంది అటువైపు. అంతే అంతే. ఇటు పాల రూపం మొత్తం పోతే అటు పెరుగు రూపం పూర్తిగా వస్తుంది. అంటే తెలిసి తెలియని స్థితి ఆచార్య. తెలిసి తెలియని స్థితి కాదు, ఆ జీవాత్మ ఊహే లేదు. తల్లి శ్వాస నుండి శ్వాస అందుకునేటి గర్భస్థితి లోపల ఆ జీవాత్మకు తెలియదు. ఎందుకంటే మస్తిష్కం తయారు కాలేదు. మస్తిష్కం తయారైన తర్వాత తెలిసి తెలియని స్థితి. తరళ పదార్థం, తరళ రూపంలో. ఇక్కడ శుక్రంలో డాక్టర్ చూసేటువంటి మైక్రోస్కోప్ తోటి చూసేటువంటి తోక పురుగులను చూస్తాడు. గమనించారా? చూసాము. చేపల్లాగానే ఉంటాయి, తోక కప్పల్లాగానే ఉంటుంటాయి ఈ జీవకణాలు అనేటువంటివి. అటువంటి ఆ తోక పురుగుల స్థితి నుంచి వికసితం చేస్తూ వస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క శుక్రకణం గర్భస్థ అండాశయంలో ఆ తల్లి శరీరంతో సంబంధం ఏర్పరచుకుంటుంటుందో, ఆ యొక్క మొట్టమొదటి స్థితిలో భగవంతుడు స్వయంగానే వస్తాడు. అదే గర్భం నుంచి బయటకు వచ్చి ఈ పేగుబంధం తెంచిన తర్వాత అప్పుడేమంటున్నాడంటే, ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తం 8వ మంత్రం ప్రథమ చరణంలో, అహమేవ వాయు ఇవ ప్రావామి ఆరభమానా, నేనే వాయువుగా నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ప్రారంభిస్తాను. నువ్వు నీ యొక్క ఈ వాయువును శ్వాసగా తీసుకో, ఆచమనం చెయ్యి. దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, బయట నుంచి ఆ చేతిలో నీళ్లు తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని బయట నుంచి నీళ్లను లోపలికి ఏ రకంగా అయితే తీసుకుంటామో, బయటి వాయువును లోపలికి తీసుకోవడం శ్వాస. వేదాది భాష చూడండి. అందుకని ఈ యొక్క నేను వాయువుగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు ఇక శ్వాస పీల్చుకో. ఇప్పుడు అక్కడ ఆ గర్భంలో అనట్లేదు,
గర్భములో అతడు మూర్ఛ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎలా తెలుస్తుంది అంటే పిల్లలు తొందరగా పడుకున్నప్పుడు ఆలస్యంగా వచ్చినటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి, పిల్లల దగ్గరికి వెళ్ళి బట్ట కప్పడానికి, దుప్పటి కప్పడానికి, వాళ్లకు ఇంకా దోమలు గిట్లా కరవకుండా ఆ దోమతెర పెట్టడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తారా లేదా? చూసారా? మీ ఇంట్లో చేస్తారా లేదా? జరుగుతూనే ఉంటాయి. ఆ రహస్యం అది. ఇప్పుడు పడుకున్నటువంటి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే పిల్లలు ఆడుకుంటూ అమ్మ వంటింట్లో పని చేస్తుంటే నిద్రపుచ్చి పడుకోబెట్టినప్పుడు వంటింట్లోనే ఏదో ఒక పక్కకు పడుకోబెడతాడు. కానీ పొద్దున నిద్రలేసేసరికి పడక గదిలో ఉంటాడు. ఈ స్థితి. ఆ పడక గదిలోకి ఎప్పుడు పోయాడు? పిల్లవానికి తెలుసా? రాజమణమ్మ గారు, మీ ప్రశ్నకు సమాధానం. అది రహస్యం. అందుకని గర్భంలో ఉన్నప్పుడు తల్లి శ్వాస నుండి శ్వాస తీసుకునేటువంటి శిశువుకి ఏమాత్రం తెలియదు. కాబట్టి ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మగారు అడిగారు ఇందాక ఏంటంటే తెలిసి తెలియని స్థితి అని అంటే ఆ తెలిసి సువర్చలమ్మ గారు తెలిసి తెలియని స్థితి అని అంటే ఆ తెలియని స్థితిలో ఆ శ్వాస అందించింది గర్భం నుంచి బయటకు వచ్చాక అక్కడ స్వయంగా చెప్తున్నాడు, నువ్వే శ్వాస తీసుకోవాలి, నువ్వు శ్వాస తీసుకుంటేనే బ్రతుకుతావు, నీకు ఎవరు అందించరు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే అక్కడ ఆ అమ్మగారు అజ్ఞానవశత్తుగా నా కొడుకుకు చీదమంటే ఇబ్బంది పడుతున్నాడు, చీదలేకపోతున్నాడు అని ఆమె తన నోటిని అతని ముక్కుని తన నోట్లోకి తీసుకొని ఆ చీమిడంతా తన నోట్లోకి తీసుకొని ఊమేస్తున్నాడు చూడు, అది తప్ప కాదా? అది తప్పు కదా. తల్లి బాధ్యత అది కాదు కదా, పరమేశ్వరుడు తెలియజేస్తుంది. ఎందుకు తప్పు చెప్పండి? ఎందుకు తప్పు అంటే తను నేర్పిస్తేనే కదా వాడు నేర్చుకునేది, లేకపోతే వాడికి తెలియదు. కాదమ్మ గారు, ఏం మాట్లాడతాను. ఈ తప్పే ఏ రకంగా అంటే ఇప్పుడు అమ్మా ప్రాణాపాయం కూడా ఉంటది తీసుకురాకుంటే. అది కాదు. ఇప్పుడు పరిస్థితి అమ్మ ఉన్నది కాబట్టి, చూసింది కాబట్టి అవస్థ పడుతున్నాడు కాబట్టి అమ్మ సహకరించింది. అదే అమ్మ చూడకపోతే, అమ్మ ఇంకేదో పని మీద పోయింది, లేదంటే బాత్రూమ్ వెళ్ళింది, లేదంటే అన్నం తింటుంది, ఇంకేదో పనిలో ఉంది, ఇక్కడ పిల్లవాడికి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? అప్పుడు శ్వాస ఊపిరాడదు వాడికి. అందుకని వాడికి శ్వాస ఎలా తీసుకోవాలో చెప్పాలి, ఎలా ముక్కు చీదాలో చెప్పాలి, నేర్పించాలి. కానీ అందుకే కోపం వచ్చి ఏం చేస్తారంటే ముక్కులు పిండుతారు గట్టిగా, వాడు ఏడుస్తారు పిల్లలు. అది నేర్పించడం, చీదు అని చెప్పేసి చీదడం నేర్పిస్తారు. అలా నేర్పించి వారి శ్వాస వారే తీసుకోజేయడం, వారి ముక్కు వారే చీదడం, చీదుకోవడం చేయడం, వారి అన్నం వారి తినేటట్టుగా నేర్పించడం, వారి స్నానం వారే నేర్పించడం, ఎట్లా ప్రతిదీ వారికి నేర్పించి వారి కాళ్ళ మీద వారిని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక ఏంటంటే బుద్ధి తయారైంది కాబట్టి మంచి చెడు ఆలోచిస్తాడు. కాబట్టి నీ శ్వాస నువ్వు తీసుకో, ఇది రహస్యం. ఇక్కడ వాయువులో ఉన్నా కూడా వాయువుకు రూపం లేదు, కానీ ఆ వస్తున్నటువంటి ఆ వాయువు పరమాత్మ కాదు. వెలుగుతున్నటువంటి సూర్యుడు పరమాత్మ కాదు. వాహనం యాత్రికుడు కాదు. వాహనాన్ని తీసుకొచ్చే సాధనం, వాహనాన్ని తీసుకొచ్చే యాత్రికులను తీసుకొచ్చే సాధనం వాహనం. వాహనం వేరు, యాత్రికులు వేరు. వాయువు వేరు, ఆ వాయువులో ఉన్నటువంటి పరమాత్మ వేరు. సూర్యుడు వేరు, సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ వేరు. అందుకే ఉపస్థాన చివరి మంత్రం చూడండి, ఉద్వయం 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 తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర. సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. సూర్యుడే జ్యోతి అయితే మరి ఉత్తమ జ్యోతి ఏంటి?
సూర్యుడే జ్యోతి అయితే, అందుకే ఇక్కడ శబ్దం లేనంటే అగన్మ జ్యోతి ఉత్తమం, ఉత్తమ జ్యోతి స్వరూపుడు. సూర్యుడు జ్యోతి స్వరూపుడు, సూర్యుడిని వెలిగిస్తున్నటువంటిది ఉత్తమ జ్యోతి స్వరూపుడు. అతని వద్దకు చేరుకోవాలి. అందుకే దారి చూపిస్తున్నాడు. ఋగ్వేదము 5వ మండలం సూక్తంలో వస్తున్నది. దాంట్లో ఏంటంటే ఈ బ్లాక్ హోల్ అందులోకి మనం వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలనేటువంటి రహస్యాన్ని అంతా ఈ యొక్క ఏంటంటే పాములను పుట్టలో వెలజేయడం, ఈ యొక్క వెలకలను బొయ్యారంలోకి వెళ్ళేటట్లుగా చేయడం, ఇదంతా చూపిస్తున్నటువంటిది ఏంటంటే సూర్యం అగన్మ జ్యోతి ఉత్తరం, ఆ ఉత్తమ జ్యోతి స్వరూపుని వద్దకు మనం అక్కడికి చేరుకోవాలి. ఈ శిరస్సులో బ్రహ్మరంధ్రం చూపించేటువంటి అభిప్రాయం కూడా అదే. మనం ఈ యొక్క పైనుంచి పరమేశ్వరు నుండి మనకు ఈ యొక్క సూర్యుని కిరణాలలో నీలిరంగు కిరణంతో మనకు ఆ ఎనర్జీ వస్తున్నది, మనకు నిరోధక శక్తి పెంచుతున్నది, ఈ యొక్క దీర్ఘాయుష్ను పెంచుతున్నది. అటువంటి స్థితితోటి ఇప్పుడు ఈ యొక్క ధ్యానం వ్యవస్థ కనుక అయినట్టయితే ఇక్కడ 10 రోజుల కోర్సులో ఈ యొక్క సూర్యుని యొక్క కిరణాల నుండి నీలిరంగు కిరణం వచ్చి అది మనకు కనబడదు. ధ్యానం చేస్తున్నటువంటి వారి ఉద్దేశం ఈ యొక్క పిరమిడ్ ఈ రకంగా లేపినటువంటి ఈ యొక్క కొప్పులాగా ఉండేటువంటి దీని కింద ధ్యానం చేసేటువంటి వారికి ఆ యొక్క సూర్యుని యొక్క కిరణం ద్వారా ఎనర్జీ ఏదైతే వస్తుంటుందో అది అనుభవపేతంగా తెలియజేయడం జరుగుతుంటది. కాబట్టి ఈ ప్రశిక్షణలో ఎదురుగా కూర్చున్నప్పుడే సాధ్యమవుతుంటుంది, దూరంగా ఉండి చేసేటువంటిది కాదు. ఎప్పుడైతే ప్రశిక్షణ పొందిన తర్వాత దూరంగా ఉండి చేసుకోవచ్చు. ఈ ప్రాణిక్ హీలింగ్ ఏంటంటే దూరంగా, ప్రాణిక్ హీలింగ్ లో వాళ్ళు ఏంటంటే ఈ గురువు ఎక్కడో ఉంటాడు, శిష్యుడు ఇంకెక్కడో దేశాంతరంలో ఖండాంతరంలో ఉంటుంటాడు. ఇద్దరు ఒకే సమయంలో కూర్చోవడం, ఇద్దరు ముందు దీపం అనేటువంటి జ్యోతిని పెట్టుకోవడం, వారు ఈ యొక్క వ్యవస్థను చేసేటువంటిది జరుగుతున్నప్పుడు దీనిని దయానంద సరస్వతి తన జీవిత చరిత్రలో చూపించాడు. ఏంటంటే ఒక పొడవైనటువంటి గదిలో ఈ గోడకు ఒక దేమంటారు దిగుడు అంటారు. దిగుడు అంటే ఏమన్నట్టు, దానికి ఇంకో పదం ఏమున్నది? శ్యామలయ్య గారు కెమెరాలు బంద్ చేసుకుంటున్నారు ఏంటి, సిగ్గుపడుతున్నారా, నిద్ర వస్తుంది? ఆచారి దీపం పెట్టుకున్న గూడు అంటారు. దీపం పెట్టుకోవడానికి దయానంద సరస్వతి చూపించింది ఏంటంటే ఆ గూటి లోపల 2 దీపాలను ఈ చివరికి ఒక దీపం, ఈ చివరికి ఒక దీపం, 2 దీపాలను 2 చోట్ల వెలిగించి కొద్దిసేపు ఆపిన తర్వాత ఒక దీపాన్ని ఆపేశారు. ఆపేసిన తర్వాత 2వ దీపాన్ని ఆపేస్తే ఆటోమేటిక్ గా మొదటి దీపం వెలిగింది. ఈ మొదటి దీపాన్ని ఆపేస్తే ఆటోమేటిక్ గా ఈ 2వ దీపం వెలిగింది. అది సహజంగా మనం కూడా మన ఇంట్లో చూడొచ్చు. అక్కడ నిర్మానుష్యంగా ఉండాలి గది. కాబట్టి ఆ నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఈ యొక్క గూడు అంటే మళ్ళీ పిట్టగూడు కాడికి పోతుంటారు. మరి అది అందుకే పిరమిడ్ కూడా అట్లే ఉంటుందిగా. చెప్పేది ఒకటి, అది మీరు వేరే మాట్లాడుతున్నారు. గది పొడవుగా ఉండేటువంటి గది, దాంట్లో ఇది సాధ్యం అవుతుంటది. తలుపులు కిటికీలు అన్ని మూసేయాలి. కొద్దిసేపు 2 దీపాలు వెలుగనివ్వాలి. వెలుగనిచ్చిన తర్వాత ఒకవైపు దాన్ని ఆపేస్తే ఒకవైపు దాన్ని ఆపేసి మళ్ళీ కొద్దిసేపటికి 2వ వైపుది ఆపేస్తే మొదటిది వెలుగుతుంది. మొదటి దాన్ని ఆపేస్తే 2వది వెలుగుతుంది. ఇట్లా అది ప్రాక్టికల్ మనం చేస్తున్నా ఆచార్య చేయొచ్చు. అందుకే చెప్తున్నాను కదా, గదిలో ఏమీ ఉండదు, ఖాళీగా ఉండాలి. 2 గోడలకు ఎదురెదురుగా దిగుడులు ఉండాలి. అందులో దీపం పెట్టాలి. ప్రయోగం చేయొచ్చు. రహస్యం కిటికీలు వెంటిలేటర్లు ఉంటే రాకుండా మరి ఉంటే రాదు. ఎందుకంటే వాయువు వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది కదా. అందుకే ఒక గది అంటే డబ్బాలాగా ఉండాలి, ఏముండదు. డబ్బాలాగా ఉండాలి. రాజమణమ్మ గారు ఏమో చెప్తున్నారు. ఇప్పుడు గూళ్ళు ఎక్కడి అమ్మగారు పెట్టుకోవాలని చెప్తున్నాను. ప్రయోగం చేయాలంటే పెట్టుకోవాల్సిందే కదా. అవునవును, కానీ గూళ్ళు ఇప్పుడు ఎక్కడ లేనే లేవు.
ఇప్పుడు జయమ్మ గారు ఏమంటారంటే ఎందుకు చెప్తలేరు అమ్మగారు అంటే తప్పుపోతుంది. ఇప్పుడు రాజమణమ్మ గారు ఏమంటారు లేదు కదా, లేకపోతే మనం చేసుకోవాలి, చేసుకున్నప్పుడే గుంటల్లో ఉన్నాయి ఇప్పుడు. చెప్పాలి. మా ఇంటి దగ్గర ఉన్నాయి గూళ్ళు, ఇక్కడ గూళ్ళు లేవు. అమ్మగారు జయమ్మ గారు భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే తప్పు పోతుందని భయపడేటట్టు అయితే గురువుని ఎందుకు పెడతాడు? మనం వెళ్ళి అన్ని నల్ల పలక మీద తెల్లవి బలపంతో పిచ్చి గీతలే గీస్తుంటాం. ఆ పిచ్చి గీతలనే గురువు ఎంత అక్షర రూపం దాల్పిస్తుంటాడు. అమ్మగారు ఇక్కడ చూడండి, మీరు తర్వాత మాట్లాడుకోండి మీ ఇంట్లో. అర్థమవుతుందా? చెప్పాలి, దూకిపోవాలి, రంగంలోకి దూకాలి, అంతే. పిల్లలు నడక నేర్చుకోవాలి అంటే వాడి కింద పడి పైన పడి పట్టుకొని నడిపిస్తే అట్లాగే చూడాలి. వెళ్ళకిలా పడుకున్నటువంటి వాడిని బోల్ర పడేస్తుంటాడు, బోల్ర పడేసినటువంటి వాడిని కూర్చుంటే చేస్తున్నాడు, లేవ చేస్తున్నాడు, లేచి పడిపోజేస్తున్నాడు, నడిపించేస్తున్నాడా లేదా ఆ రూపకంగా. అందుకని ఇదంతా జరుగుతున్నటువంటిది వాయువు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు వాయువు కాదు. ఆ భగవంతుడు నాలో ఉన్నాడని వాయువుకు తెలియదు. ఇది రహస్యం. అందుకని ఈ జయమ్మ గారు ఏమంటారు, నాలో అజ్ఞానం అనేది తప్పులు పోతాయి. ఇప్పుడు జయమ్మ గారి పరిస్థితి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ఈత నేర్పించాలి అని చెప్పేసి చెప్పగానే ఒక మంచి గురువును గజ ఈత గారిని తీసుకొచ్చి ఈత నేర్పించడానికి తీసుకుపోతే రా బాబు నేను నేర్పిస్తామని చెప్పేసి ఆ నీళ్ళలోకి పోతే అతడు వచ్చి ఆ పాకురు బండ మీద కాలు పెట్టని పర్రం జారి పడిపోయాడు. పడిపోగానే లేచి ఒకటే ఉరుకుతున్నాడు నది నుంచి. ఎందుకు పోతున్నావు అంటే, నేను అమ్మో ఈ నది నన్ను నిలబడనిస్తే పడగొడుతుంది, నేను ఈత నేర్చుకొని నదిలోకి వస్తా, నీళ్ళలోకి వస్తా అంటున్నాను. ఇది జయమ్మ గారి పరిస్థితి. అవునా కదా జయమ్మ గారు? మన ఆలోచన మారాలి, తీరు మారాలి. మారినప్పుడే అది భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంటది. భయపడద్దు, పోనీ తప్పులు పోతాయి, నవ్వుతారు, నవ్వనివ్వండి, ఎక్కిరిస్తారు, ఎక్కిరివనండి. భగవంతుడా వీళ్ళు ఇవాళ ఇంతమంది నవ్వారు, రేపు ఇంతమంది కాదు ఒక ఇద్దరే నవ్వేటట్టు. మళ్ళీ ఎల్లుండి దేవుడా ఒక్క వ్యక్తి నవ్వితే సార్, దేవుడా వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, నేను ఏం పొరపాటు చేస్తున్నాను ఆలోచించండి, అంతే. అందుకని మనం ముందుకు రావాల్సిందే, అంతే. ఎవరు రానివారు అవకాశం. ఆచార్య జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అడుగులు వేయాలా, అంతే. ఒక్కొక్కటి వేస్తేనే ఒకనాడు లేచి పరిగెత్తే స్థాయికి కూడా వస్తాం. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు లేచి నడుస్తున్నప్పుడు పాదంతో భూమిని ఇట్లా తొక్కుతాడు గట్టిగా, తప్ప శబ్దం వస్తుంది. అదే కొద్దిగా నడవడం వచ్చిన తర్వాత ఆ శబ్దం రాదు. ఎందుకు రాదు చెప్పండి? ముందు తప్పమని ఎందుకు వేస్తాడు, తర్వాత నెమ్మదిగా లేపి ఎందుకు పెడతాడు? నిలబడాలి అని గట్టిగా తప్ప అమ్మగారు అంతా తొందరపడుతున్నారు, ఇక్కడ పడిపోతున్నావు అని భయంతో నేర్చుకుంటాడు కాబట్టి. ఒక్కసారిగా చెప్తలేరు. శ్యామలయ్య గారు మీరేమైనా చెప్తారా? బాలాజీ గారు కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటారు ఏంటి? ఈ ఎందుకు భయంతో అడుగులు వేస్తాడు కాబట్టి కాదు స్వామి. మీరు పాదాన్ని ఇట్లా భూమికి ఇట్లా గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళండి, మస్తిష్కం మీద ప్రభావం పడుతుంది, మస్తిష్కం మీద ప్రభావం పడుతుంది. అట్లా కొట్టుకుంటూ భూమిని ఇట్లా గట్టిగా తొక్కుకుంటూ వెళ్ళకూడదని భగవంతుడు సైతం కింద గులకరాళ్ళతోటి నొప్పి పుట్టిస్తాడు. కాలుకు మెల్లగా లేపి పెట్టాలి. అవును, నడుస్తుంటే శబ్దం అవ్వకూడదని పెద్దలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళేనండి. సౌండ్ వచ్చేటట్టుగా నడవకూడదు, భూదేవి కోపం వస్తుంది. భూదేవి కోపం వస్తుంది కానీ మన మస్తిష్కం జడబుద్ధి గల వాళ్ళు అవుతారు. అందుకని లేపి అమాంతం ఇట్లా తప్పటప్ప నడవద్దని చెప్పుతుంటారు. దానికి కారణం ఇది. శ్యామలయ్య గారు ఒక్కరే కూర్చున్నారు, పుష్పమ్మ గారిని ఎప్పుడు తీసుకొస్తారు? ఉన్నారు, పక్కకే ఉన్నారు కానీ రావడం లేదు. ఈ వాయు రూపం, వాయువులో ఉండి కూడా వాయువు ద్వారా మనకు జీవం పోస్తూ కూడా ప్రాణ ప్రతిష్టతోటి వాయువు ద్వారానే మనకు శ్వాస అందించి మనకు జీవం పోసి మనకు బ్రతికిస్తున్నటువంటి ఈ స్వరూపం వాయువే. మనల్ని వాయు శ్వాసతోటే మనం బ్రతుకుతున్నాం, కానీ ఆ వాయువులో భగవంతుడు ఉన్నది అనేటువంటిది వాయువుకు తెలియదు.
ఇది ఇక్కడ అంతర్యామి అని అన్నప్పుడు ఏంటంటే అంతర్యామి వేరు, అంతరం వేరు, ఆ వేరుబాటుతనం వేరు, ఆ పదార్థాలు వేరు, వాయువు వేరు, దేవుడు వేరు. యం అయతి ఏష అత ఆత్మ అంతర్యామి అమృత. ఈ వాయువుకు నాశనం ఉంది. వాయువు పంచమహాభూతాల్లో ఒకటి కాబట్టి పంచమహాభూతాల స్థితికి వచ్చినప్పుడు వాయువు తయారవుతుంది. ప్రళయములో వాయువు నాశనం అవుతుంది. కానీ ఆ వాయువులో ఉన్నటువంటి పరమాత్మ పంచమహాభూతాలు ఉత్పత్తి అయ్యేటువంటి స్థితి కంటే ముందు ఉన్నాడు. పంచమహాభూతాలను ఉత్పన్నం చేస్తున్నప్పుడు ఉన్నాడు. పంచమహాభూతాలు విచ్ఛిన్నమై నాశనం అయ్యేటప్పుడు ఉంటాడు. తర్వాత కూడా ఉంటాడు. ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు అనేటువంటిది అభిప్రాయం. యో దివి తిష్టన్ దివో అంతరో యం ద్యోర్ నా వేద యస్య ద్యోహు శరీరం యో దివం అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామి అమృత. ఇక ఈ దివి అంటే ద్యుతి, దీప్తి, ప్రకాశం, ఏదైతే సూర్యుని నుండి వచ్చే ప్రకాశం, చంద్రుని నుండి వచ్చే ప్రకాశం, నక్షత్రాల నుండి వచ్చేటువంటి ప్రకాశం, ఆ యొక్క దివిలో ఉన్నాడు. ఆ దివి వేరు, పరమాత్మ వేరు. ఏదైతే జౌహు నా వేద, ఇక ఆ దివిలో ఉన్నటువంటి ఆ ప్రకాశంలో ఉన్నటువంటి పరమాత్మను ప్రకాశం తెలుసుకోలేదు. కాబట్టి ప్రకాశము వేరు, దేవుడు వేరు. జౌహు శరీరం, ఎవరిదైతే ఈ జౌహు శరీరము, ఇప్పుడు ఇక్కడ ఆత్మను చూపిస్తున్నాడు, పరమాత్మను చూపిస్తున్నాడు. ఆత్మ జౌహు శరీరం, వాయు శరీరం, ఈ యొక్క పృథివీ శరీరం, అగ్ని శరీరం, పంచమహాభూతాలను చూపిస్తున్నాడు. కానీ ఈ పంచమహాభూతాలు ఆ భగవంతుణ్ణి గుర్తించవు, ఎందుకంటే అవి జడం కాబట్టి. దివం అంతరో, ఈ దివం కంటే, ప్రకాశం కంటే వేరు స్థితి. ఇదివరకేమో అగ్ని రూపం వేరు, ప్రకాశ రూపం వేరు. ఇక్కడ ఆశ్రమం యొక్క ఇదివరకు ఉన్నటువంటి గురువు గారు ఈ యొక్క ఏమని చెప్తాడని వేరే వాళ్ళు ఏమంటారంటే, ఈ భగవంతుడు ఎవరు అంటే ప్రకాశ స్వరూపం కనిపిస్తుంది, ప్రకాశ స్వరూపం అని చెప్తున్నాడు. ప్రకాశమును పరమాత్మగా చెప్పడం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రకాశంలో దేవుడు ఉన్నాడు, కానీ ప్రకాశం దేవుడు కాదు. ప్రకాశం దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు మేఘావృతమైనటువంటి ఆకాశంలో ప్రకాశం వరకు చేరేది కదా. గ్రహణం పట్టినప్పుడు మనకు ఈ యొక్క సూర్యుని యొక్క ప్రకాశం వరకు చేరేది కదా. మరి అలాంటప్పుడు దేవుణ్ణి అడ్డుకునేటువంటి గ్రహణం, దేవుణ్ణి అడ్డుకునేటువంటి మేఘం అంటే దేవుడి కంటే అవి పెద్దగా అయిపోతాయి కదా. అందుకని ఈ చెట్లు చేమలు ఏదైనా అడ్డుపడ్డప్పుడు ప్రకాశం సరిగా రాదు కదా. అందుకని ఈ యొక్క ప్రకాశంలో ఉన్నాడు, కానీ ప్రకాశం దేవుడు కాదు అనేటువంటిది అభిప్రాయం. ఆత్మ అంతర్యామి అమృత యో దివి తిష్టన్ యా ఆదిత్యే. సమయం పూర్తవుతుంది. ఈ ఆదిత్యుని రేపు చెప్తున్నాం, ఎందుకంటే ఇది ఆదిత్యంతో మన సంధ్యోపాసన, మన జీవితం ఉద్ధరించబడేటువంటిది, మన జీవితం యొక్క సార్థకమయ్యేటువంటి దిశకు తీసుకెళ్తుంటది. కాబట్టి రేపు ఈ ప్రసంగం చెప్తున్నాం. ఏదైనా మంచి పాట పాడండి. ఎవరు షేర్ చేయట్లేదు, అతడేమో నాకు యూట్యూబ్ లో దీన్ని షేర్ చేసే అవకాశం ఇస్తలేడు. అప్లోడ్ అయితే అవుతుంది. మరి పుష్పమ్మ గారు మరి బయట కార్యక్రమానికి వెళ్ళారంట, నిర్మల్లో పంపించాను ఆచార్య గ్రూప్ లో. నిన్న పంపించారా? మరి నాకు కనపడలేదు. నాకు వీడియో కూడా పంపండి. ఎవరైనా ప్రభాకర్ గారైనా మోని గారైనా ఎవరైనా సరే నాకు కూడా వీడియో పంపారు. గ్రూప్ లో పెట్టి మళ్ళీ నాకు కూడా పంపితే నేను మళ్ళీ మిగతా అన్నిట్లలో పంపుతాను. అది ఎట్లా పంపించాలో నాకు తెలుస్తలేదండి. ఎట్లా పంపించాలి? అది షేర్ అని ఉంటది కింద. ఆచార్య ఏం పంపాలి? అదే వీడియోలు గ్రూపులలో వస్తలేవు కదా ఓం ప్రకాష్ ద్వారా.
అది అతడు చేయనిస్తలేడు. మరి ఇది కారణం ఏంటో తెలియదు. మరి అందు గురించి రోజు పెట్టబడట్లేదు. అప్లోడ్ అయితే అవుతుంది. అందు ఓ గురించి మాట అమ్మ నాతో పాటు పద్మక్క గారు ఉన్నారు. వారు అమ్మ. భజన తీసుకుంటారట కదా. ఓకే, వెల్కమ్ వెల్కమ్. నమస్తే అమ్మ. నమస్తే ఆచార్య. అందరికి నమస్తే అండి. నమస్తే జీ. నమస్తే నమస్తే. అమ్మ పాడండి. పొత్తూరు పద్మ ఎందూరు ఒక మంచి భద్రమైన పెద్దాడి ప్రార్థన. మునిగారు గారు అనాలి, పద్మమ్మ గారు. గారన్నా సరే, పద్మమ్మ గారు. ఓకే. ఈశ్వరాని దయా దయా మదిని నీలును మరచిపోలే మయా. ఈశ్వరాని దయా కడుపులో పిండమై కదలాడునా కొరకై అమ్మాయిత కమ్మని పాలని పావయా. ఈశ్వరాని దయా పని ప్రేమ మీరగా ఒక్క నిమిషం అమ్మ. పుష్పమ్మ గారు, ఆ మైక్ సరిగా రావట్లేదు. యూట్యూబ్ లో అందరు వింటారు కాబట్టి మనకే సరిగా వినపడట్లేదు. కొంచెం మైక్ సరిగా చేయండి. అని ప్రేమ మీరగా మము పింపు చేయగా త్యాగమయులైన తల్లి తండ్రిని చావయా. ఈశ్వరాని దయా ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు ఈ అన్నము నీరు నీ భాగ్యమే దయా. ఈశ్వరాని దయా ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు ఈ దేహమే మనసు నీ భాగ్యమే దయా. ఈశ్వరాని దయా ఇంత దయా మదిని నీలును మరచిపోలే మయా. ఈశ్వరాని దయా ఆధారమే ఆదేయమే దయా క్లీన్ గా రావడం లేదు. జీవనాధారమే ప్రణవేశనీవయా. ఈశ్వరాని దయా ఇంత అనరాదయా మదిని నీలును మరచిపోలే మయా. ఈశ్వరాని దయా. అందరికీ నమస్తేనండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మగారు, మీరు పాడే విధానం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఏం చేస్తాం, ముందు శబ్దాలు వినబడుతున్నాయి, వెనక శబ్దాలు వినబడాయి. మీరు వినండి, తర్వాత మీకే తెలుస్తుంది. అది ఓం ధన్యవాదములమ్మా పద్మమ్మ గారికి. తర్వాత ఆచార్య ఓంప్రి గారి ధన్యవాదములు. ఈరోజు బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక విద్య లోపల పరమాత్ముడు ఉన్నాడు, కానీ జడ పదార్థము పరమాత్మను గుర్తించలేదు అనేటువంటి అనేక రకాల విషయాలను అగ్నిలో ఇనుము అగ్ని లోపల చొచ్చుకోబోతుంది, కానీ ఈ అగ్ని లోపల కూడా పరమాత్ముడు ఉన్నాడు అని అగ్నికి తెలియదు. అలాగే అన్ని తత్వాలకు కూడా, వాయువుకు, ఆకాశానికి, భూమికి, కర్రకు, సమిధిలో ఉన్నటువంటి అగ్నిలో కర్ర లోపల అగ్ని పోతుంది, కానీ ఆ అగ్ని లోపల కూడా ఈశ్వరుడు ఉన్నాడని చెప్పి జడ పదార్థానికి దేనికి తెలియదు. అది అగ్ని పరమాత్మ అగ్నిలో ఉన్నాడని గుర్తించేది వారెవరు? నేను.
చేతన పదార్థాన్ని ఆ రాష్ట్రాన్ని ఈరోజు చెప్పారు. మరి ధన్యవాదములు. అనంతరం ఈరోజు వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు చేపించాలని ప్రార్థన. ఓం. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు విని ఈ రహస్యాన్ని, అగ్నిహోత్రమే జీవితం అనే రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రార్థన. ఓం. ఓం నమో సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతై శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం అగమర్షణ మంత్రం. ఓం ఋతం చ సత్యం సాబిద్ధా తపస్సోధ్యజాయిత. తతో రాత్రియజాయిత. తథా సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయిత. అహోరాత్రాని విదదతి స్వస్య మిషతో వసి. సోయా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీదికగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే తద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిః స్థిరచ్చీరాజీ రక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే తద్మః. ప్రదీచీదిక్వరిణోధిపతిః ప్రదాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే తద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాసునిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే తద్మః. ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదిశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే తద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్ష మిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాధీయతో నిదహాతి వేదః.
సనః పరిషదతి దుర్గాణి విశ్వా నావీవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుదశ్చుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరిష్వహవత్యంతముత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదైష్యతం జీవేమ శరదైష్యతగం శృణుయామ శరదైష్యతం ప్రబ్రవామ శరదైష్యతం అదీనా సామ శరదైష్యతం వోహెచ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరపి స్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వరాని ఎంత కృపచేతనము మేము చేసిన జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరపి స్రవంతు నః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం సమాప్త. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. పుష్పమ్మ గారు. వరలక్ష్మి అమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్నిహోత్రం గురించి చెప్తున్నారు ఆచార్య గారు. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య సర్వేభ్యో. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య అందరికీ నమస్తే.